అక్కడ మీ మార్క్ లిస్ట్ అక్కడ తెలిసిపోతుంది. మీరు అది చూసుకొని కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీరు చేసుకోండి అన్న, కాదంటలేదు. ఇక్కడ శాసనసభలు జరిగినప్పుడు మొన్న బోండా ఉమ్మ గారు ఏం మాట్లాడారండి, అది ఎంత పెద్ద వివాదం అయింది. ఆ వీడియో ఉంటే ప్లే చేయండి ఒకసారి. చాలాసార్లు ప్లే చేసాం. కాదు అవమానం అని కాదు, మీకు అవమానం లాగా ఉంటాయి. కూటమిలో ఉండి రెండు పార్టీలు కలిపి ఎందుకు ఇట్లాగే అనుకుంటున్నారని చెప్పేసి అని అన్నారు. సార్ అధికార పక్షంలో ఉన్నాము, ప్రతిపక్షంగా కూడా అక్కడ ప్రశ్నించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. మాకు ఇక్కడ న్యాయం జరగలేదని ఆయన అన్నారు. దాన్ని తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ పరిష్కారం చేశారు. మీరు అదే నేను అంటున్నా సార్. ఒక అధికార ప్రతినిధులు అయ్యిండి మీరు, మోహన్ రెడ్డి గారు అధికార ప్రతినిధులు అయ్యిండి మీరు, లేదంటే మీడియా ముందుకు వచ్చి మీ నాయకులో కాదు సార్, ఒక పార్టీ అధ్యక్షుడు సాక్షాత్తు ఆయన వచ్చి మాట్లాడమనండి అని చెప్తున్నా. నేను ఇంతకు ముందు కూడా నేను అదే వివరణ ఇచ్చాను కదన్నా. ఇప్పుడు ఇంతకుముందు అదే ఇచ్చా. ఇదే ఇప్పుడు వెంకటేష్ గారు ఇంతకు ముందు వెంకటేష్ గారు అన్నట్టుగా ఇదే పీపీపీ విధానాన్ని ఆయన వ్యంగ్యంగా మాట్లాడి విద్యాశాఖని, ఆరోగ్య శాఖని, వినండి సార్, విద్యాశాఖని, ఆరోగ్య శాఖని ప్రతి ఒక్కటి కూడా మీరు ప్రైవేట్ ప్రకారంగా చేసేయని అని చెప్పేసి అడ్వకేట్ గారు ఎట్లాగైతే వ్యంగ్యంగా మాట్లాడారో నేను కూడా అదేదైతే మనకి 11 సీట్లు అనేది అది ఫిగర్ కాదు సార్. మనం ఇప్పుడు మనకి ఒక స్థాయి ఇచ్చారు, మనల్ని ఎన్నుకున్నారు. ఒక సీటు ఉన్నా ఏమున్నా కానీ ఒక పార్టీ నాయకుడు ఆయన వచ్చి మాట్లాడండి అని చెప్పేసి అంటున్నాం. ప్రతిసారి ఇదే మాట కదన్నా, ప్రతిసారి ఇదే జరుగుతుంది కదన్నా. ఇంకోటి అన్న, రౌడీలు అనే మాట మీ పార్టీలో వాళ్ళు మాట్లాడకూడదన్నా. అక్కడ రఘురామకృష్ణరాజు పక్కన హైకోర్టు శభాసం తప్పట్టు కొడతాడు. ఈయన మోహన్ రెడ్డి గారు డిప్యూటీ స్పీకర్ లో పెట్టుకుంటే ఎట్లా రావాలడికి? మోహన్ రెడ్డి గారు అబ్బా, మీరు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు నిన్ను మాట్లాడినారు సార్. ఆ రోజులు మర్చిపోయారా? తమ్మినేని సీతారామరావు గారు ఎన్ని వేషాలు వేసాడో మనకు తెలియదా సార్? ఇదంతా చూస్తున్నారు సార్ ప్రజలు. ఇవాళ రోజున ఏదో మాట్లాడడం అని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు. ఇంకో విషయం, బియ్యం విషయం ఒక మాట మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు 51,000 మెట్రిక్ టన్నులు మాత్రమే సీజ్ చేయడం జరిగింది. ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు 5,65,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ నన్ను మాట్లాడుకోకుండా నువ్వెందుకు మాట్లాడుతా ఉన్నా? ఆయన అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి కదా, నువ్వెందుకు మాట్లాడుతా ఉన్నా? మీరు చెప్పినారు కాబట్టి ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తున్నా. మీరు బియ్యాన్ని మేము ప్రజలకు అందించినా, మీరు నాయకులకు అందిస్తున్నారు. ఎవరంటే ఇస్తున్నారు? కార్యకర్తలకు ఇస్తే మేము ప్రజలకు సార్. ఆధారాలు లేని ఆరోపణలు నువ్వు చేయడం కరెక్ట్ కాదు. ఆధారాలు లేని ఆరోపణలు నువ్వు చేయడం కరెక్ట్ కాదు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకో, చెప్పుకొని ఈ బియ్యం అంతా సప్లై చేసుకుంటున్నారు బయటికి. ఉంటే ఆధారాలు చూపియన్నా, బియ్యం అంతా చూపియన్నా. మీరు ఎక్కడ చేస్తున్నారు? నువ్వు ఆయన చేసేది ఆయన పరిపుష్టిగా ఆయన శాఖగా ఆయన న్యాయం అయితే చేస్తున్నారు. ఇవాళ రోజున బియ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ రోజున డిజిటల్ విధానంలో మళ్ళీ కొత్త రేషన్ కార్డులు పెట్టాము. బియ్యాన్ని పీడిఎస్ విధానంలో బియ్యాన్ని కూడా ఎక్కడా కూడా అక్రమంగా తరలిపోకుండా అయితే ఇవాళ రోజున మనోహర్ గారు అయితే టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సమయం తక్కువ ఉంది, ప్లీజ్. మోహన్ రెడ్డి గారు సమయం అయిపోయింది. జనసేన బలం పుంజుకుందని మీరు అనుకుంటున్నారా? బలం పుంజుకునే అవకాశం సమయం తక్కువ ఉంది, ప్లీజ్. జనసేన అయితే బలం అయితే పుంజుకునే ఉంది. ఇవాళ రోజున మా స్థాయి, మా ఓట్ల లెక్కింపుల గురించి కాకుండా పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మేము పోరాటాలు చేసుకుంటూనే వస్తున్నాం. ప్రజల పక్షాన్ని మేము నిలబడే వస్తున్నాం. కులం, మతం, ప్రాంతీయ భేదాలు లేకుండానే పార్టీలో మేము ఇవాళ వరకు మేము నడుచుకుంటున్నాము. పార్టీలో మా పవన్ కళ్యాణ్ గారు విధి విధానాల మీద ఇవాళ రోజున ఉన్నాం కాబట్టి ఇవాళ రోజున మేము 21 సీట్లకి ఇవాళ రోజున కూటమిలో ఒక భాగం అయ్యి కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మన్నలు కూడా పొందుతున్నారు మా పార్టీ అధ్యక్షులు. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు వెంకటేష్ గారు. ధన్యవాదాలండి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు. ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా
జనసేన బలం పుంజుకుంటుంది. అదే సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో మాకంటూ సపరేట్గా రానున్న రోజుల్లో మా సంస్థాగతంగా మేము బలపడతామని జనసేన చెప్తుంటే, అసలు ప్రతిపక్ష పాత్రను పోషించలేని జనసేన పార్టీ